నేను మీ మిద్దె తోట మాలతి అండి. ఈ తోటకూర అండి బాగుండింది, ఫ్రెష్గా. చూడండి, ఏవో పురుగులన్నీ, కీటకాలన్నీ బొరకలు వేస్తున్నాయి ఆకులకి. చూడండి ఎట్లా అయిపోతున్నాయో. హార్వెస్ట్ చేయక కొంచెం లేట్ అయిందండి, అందుకని అలా చేసేస్తున్నాయి. హార్వెస్ట్ ఎప్పుడెప్పుడు తీసేసుకోవాలి, అందుకే. హార్వెస్ట్ చేసుకున్నామండి తోటకూర. మరి ముదిరిపోయినా కూడా కష్టమే కదండి. కట్ చేసుకోవచ్చు, కానీ నేను ఏకంగా తీసేస్తున్నానండి. మళ్ళీ సీడ్స్ వేసుకోవచ్చు. ముద్రైపోతే కష్టము, తాలింపుకు పనికి వస్తుంది కదా. చాలా బాగా జర్మినేషన్ అయినాయండి. పెద్ద పెద్దవన్నీ తీసేద్దాము, చిన్నవి మళ్ళీ పెరుగుతాయండి. ఎందుకంటే మనము చిన్నవి ఇంకొంచెం హైట్ పెరిగితే మళ్ళీ కోసుకోవచ్చు, ఇంకొక హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా. ఇది సీడ్ కన్నా వదిలాను కానీ అండి, చూడండి ఎలా వేసిందో పురుగులన్నీ. ఇంకా ఇలా అయిపోయిందండి. ఎందుకంటే ఇందులో టమాటా మొక్క కూడా ఉంది, మిల్లీ బగ్స్ అటాక్ అవుతాయండి. అందువల్లనేమో మొక్కలు ఈ తోటకూర అంతా పాడు చేసేస్తున్నాయి, చీమలో పురుగులో వచ్చేసి. ఆకుకూర అంతా తీసేద్దామండి. అక్కడికి వేప నూనె అన్నీ స్ప్రే చేస్తానండి, అయినా కూడా ఎందుకో ఆకులన్నీ బొరకలు వేసేస్తున్నాయి. ఏమొచ్చి వేస్తున్నాయో తెలియట్లేదు. మన కూరకు సరిపోదా తీసేసుకుందామండి. ఇది టమాటా మొక్క అండి, మధ్య మధ్యలో ఆకులు తీసేస్తున్నాను, మచ్చలు వచ్చేసింటే. ఇందులో మనము కంపోస్టు, పశువుల ఎరువు, మట్టి, మళ్ళీ ఇసుక అట్లా కలుపుకొని పెట్టుకున్నామంటే అండి, ఇసుక కానీ కోకోపీట్ కానీ మన ఇష్టం, మన సౌకర్యం కొద్దీ అండి, బాగుంటుంది. ఇది పునర్నవ అండి ఆకు, మీకు కనిపిస్తుందా? ఇది పునర్నవ, ఇదిగోండి ఫ్రెష్గా ఎలా ఉంది చూడండి, బాగుంది కదా. ఇది తెల్లగలిజేరు అంటారు, పునర్నవ అంటారు, రకరకాలు పిలుస్తారండి. ఒకసారి ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నానండి, ఇప్పుడు వేరే వేద్దాం అనేసి టబ్బు కావాలి, అందుకని తీసేస్తున్నాను. చిన్న చిన్నవి కూడా పెరగాలి కదండి అందులో. మనం ఇంకొకసారి హార్వెస్ట్కి వస్తుంది ఇదంతా కూడా, మనకు ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి అన్నీ తీసేసానండి. ఇక్కడ చూడండి చిన్న చిన్న పిలకలు ఉన్నాయి కదా, ఇవి పెద్దగా అవుతాయి. ఇవి పెద్దగా అయినాక మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అంతా ఇది కట్ చేశాను చూడండి, ఇక్కడ ఫస్ట్ హార్వెస్ట్ కట్ చేసి తీసుకున్నాను. ఇంక ఇప్పుడు బలం తగ్గిపోయి ఉంటుంది కదండి, దీంట్లో కట్ చేస్తే రాదు కాబట్టి మొత్తం తీసేసాను. మళ్ళీ అవసరమైతే మనం సీడ్స్ వేసుకోవచ్చు, లేదంటే సీడ్స్ పడి అవే వచ్చేస్తాయి, ఏం దిగులు లేదు. ఇది టమోటా మొక్క చూడండి, ఫ్లవరింగ్తో ఉంది. ఇప్పుడే చిన్న చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి మీకు. టమోటా మొక్కకు ఉండండి, ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను. ఇదిగోండి ఫ్లవర్స్,
ఇవి టమాటా కాయలు కాస్తాయి కదండి, అందుకని ఇదంతా తీసేసాను. బలం కావాలి కదా టమాటా మొక్కకి, నాకంత బలం తీసేసుకుంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది మన తోటకూర హార్వెస్ట్. వీడియో ఎలాగుందో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.